రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నార్సింగ్ డిఐ శ్రీనివాస్ను సైబరాబాద్ సిపి ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. లావణ్యతో తరచూ వాట్సాప్లో వీడియో ఆడియో కాల్స్ మాట్లాడుతూ శ్రీనివాస్ పరిచయం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపారు. విచారణలో శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమే అని తేలడంతో అతనిని ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. లావణ్య నటుడు రాజ్ తరుణ్పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి శ్రీనివాస్తో ఆమె పరిచయం పెరిగింది. తరచుగా ఇద్దరు ఫోన్లో వీడియో కాల్స్ ఆడియో కాల్స్ మాట్లాడుతున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సైబరాబాద్ సిపి శ్రీనివాస్పై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. రావట్లేదని చెప్పాలా మీకు? వస్తా అంటే ఏమైతుంది? ఇప్పుడు వస్తా అంటే ఏం చేస్తారు? అవన్నీ మీకు ఎందుకు? నాకు కావాలి, డ్రైవేషన్ లేదు కాబట్టి నేను చేసుకోని. అంతే గలీజ్, చాలా గలీజ్. నేను ఇప్పుడే వస్తా అంటే మీరు డ్యూటీలో ఉన్నారు, మీరు ఇట్లా పనిలో ఉన్నారు, మీరు కలవడానికి అవ్వదు అంటే పర్లేదు, నో ప్రాబ్లం. సరే, అప్పుడు దూరం నుంచి నేను మిమ్మల్ని చూసి వెళ్ళిపోతాను. మీకు నీ బ్రతుకును చూసుకో, నీకు చూసుకో, సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాయి. అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ నేను ఎలా అయితే కార్ప్స్ తో నేను ఉన్నానో మీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. హలో, నార్సింగ్ డిఐ శ్రీనివాస్ను సైబరాబాద్ సిపి ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. లావణ్యతో తరచూ వాట్సాప్లో వీడియో ఆడియో కాల్స్ మాట్లాడుతూ శ్రీనివాస్ పరిచయం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపారు. విచారణలో శ్రీనివాస్ లావణ్యతో మాట్లాడింది నిజమే అని తేలడంతో అతనిని ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. పవన్, శ్రీనివాస్ ను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఆర్డర్స్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే లావణ్య రాస్తారు కేసులో లావణ్య తరచు ఇటు కాల్స్ కావచ్చు, వీడియో కాల్స్ మాట్లాడుతూ దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్పింగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో పోలీసులు ఒక ఆడియో క్లిప్ ద్వారా కేసును కూడా దర్యాప్తు చేశారు. దర్యాప్తులో డిఐ శ్రీనివాస్ యొక్క మాట్లాడిన సంబంధించిన సంభాషణ కూడా పూర్తిగా దీనికి సంబంధించి మాట్లాడిన ఆడియో కాల్ పైన పోలీసులు కూడా దర్యాప్తు చేసిన వెంటనే డిఐను ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తరచూ యొక్క ఫోన్ కాల్స్ లో మాట్లాడము, కేసుకు సంబంధించిన విషయంలో లావణ్య ఇటు పోలీసులను ఆశ్రయించినప్పుడు డిఐ శ్రీనివాస్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. దాని తర్వాత యొక్క కాల్స్ మాట్లాడినట్టుగా పూర్తిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికీ ఎన్నిసార్లు యొక్క వీడియో కాల్స్ మాట్లాడారు, అంతేకాకుండా వాట్సాప్ కాల్స్, ఆడియో కాల్స్ ఏం మాట్లాడుతున్న దానిపైన కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసి అందులో వాస్తవం తేలడంతోనే ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యొక్క రాష్ట్ర లావణ్య కేసు అనేక కోణాల్లో కూడా మలుపు జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రం కంప్లైంట్ తర్వాత మస్తాన్ సాయి కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, వారిపైన క్రియేట్ చేసి దాని తర్వాత తాజాగా పోలీసే ఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చూస్తే మాత్రం అనేక తిరుగుతూ కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.